సో ఇది సెల్ఫర్మేషన్ కానీ ఎన్యుమరేషన్ కానీ జనాభా లెక్క అనేది మన దేశంలో ఉన్నటువంటి 16 భాషలతో తెలుగు ఇంగ్లీష్తో పాటు ఇంకా 14 ప్రాంతీయ భాషలతో కూడా జనాభా లెక్క అనేటువంటి సేకరణ జరుగుతుంది. సో దీని మీద మీకు హైట్లో పోతే కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్ కూడా మీకు సందేహాలు కూడా కొంత దాన్ని క్లిక్ చేయగానే ఈ సందేహాలు ఒక వీడియో అవుతూ లాగిన్ నెంబర్ అవ్వదు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఏదైనా సమస్య దాన్ని స్పష్టంగా అక్కడ ఉంటుంది సార్. దాన్ని అడగవచ్చు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది సార్. 1855 టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. దాన్ని కూడా మీరు ఫోన్ చేసి ఏదైనా సందేహం ఉంటే మీరు చేసి సో సెక్యూర్ ఈ డాటాను ఎవరు కూడా ఖచ్చితంగా ఉంటుంది సార్. సెన్సస్ యాక్ట్ లో కూడా సెక్షన్ 15 లో కూడా మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికి షేర్ చేయడం జరుగుతుంది. ఎలాంటి కోర్టులో దీనికి సాక్ష్యాలుగా చూపించడానికి వీలు చేస్తారు. ఆధారాలు చూపించడానికి కూడా వీలు చేస్తారు. అంత ప్రైవసీ సీక్రెసీ అనేది చాలా ఉంటుంది. ఈ యొక్క గవర్నమెంట్ కూడా వేరే డిపార్ట్మెంట్ లో ఈ డాటాను షేర్ చేస్తారు. వ్యక్తిగత డాటాను షేర్ చేస్తారు. ఎక్కడ సో ఇప్పుడు అన్ని సెన్సస్ పర్పస్ దానికోసం వాడతారు. దీని ద్వారా ఎలాంటి స్కీమ్స్ తీసివేయడం కానీ వ్యక్తిగత లాభాలు అనేది తీసివేయడం జరుగుతుంది. వ్యక్తిగత వచ్చే బెనిఫిట్స్ జనానికి ప్రభావాన్ని చూస్తుంది. అది మనం జనానికి తెలియదు. సో దాన్ని బ్యాంకులు చేయడం చాలా కీలకం. ఎందుకంటే మనం ఉండేటువంటి గ్రామాన్ని 4 ఆపరేషన్గా విభజించారు. ఎందుకంటే 150 నుంచి 200 ఇల్లు ఒక ఎన్యుమరేటర్ ఇస్తారు కాబట్టి అక్కడ ఆపరేషన్ కూడా 600 నుంచి 800 వరకు ఆపరేషన్ ఒక ఎన్యుమరేటర్ కేటాయించడం జరుగుతుంది. మీరు ఆ గ్రామాన్ని 3-4 బ్లాక్లు చేసినప్పుడు మీరు ఆ గ్రామంలో ఏదో ఒక బ్యాంక్ దగ్గర మీ అవసరమైన చూపించినట్లయితే అది మీ ఇల్లు నా ఎన్యుమరేటర్ పట్టుకోక పోకపోవచ్చు. కాబట్టి మీరు గూగుల్ మ్యాప్ లో మీరు మీ ఇంటి స్థానాన్ని ఖచ్చితంగా లొకేట్ చేసినప్పుడు మాత్రమే మీరు ఇది సెంట్రలైజేషన్ చేస్తున్నప్పుడు దానికి వాల్యూ అనేది వస్తుంది. లేకుంటే అది ఇచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎన్యుమరేటర్ పూర్తి స్థాయిలో డేటా తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో దీంట్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ మనందరూ మనం ఒకవేళ ఆన్లైన్ లో ఏదైనా పోస్ట్ అప్లై చేస్తున్నప్పుడు డేటా ఇస్తాం. ఫస్ట్ మన పేరు మన మొబైల్ నెంబర్ తర్వాత ఇంకొక క్యాప్చర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది. అదే కదా డేటా ఇచ్చినప్పుడు అంతే కదా మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు మన ఓటీపీ వస్తుంది. క్యాప్చర్ ఎంటర్ చేసి వాల్యుయేషన్ చేసిన తర్వాత మనం ఫర్దర్ ప్రొసీజర్ నేను అదే సిస్టమ్ ఇక్కడ ఉన్నాను. సో దీంట్లో మనం లాగిన్ సైట్లో ఉన్నాయి మన స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాం. మన స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక క్యాప్చర్ ఆ క్యాప్చర్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ మన పేరు అక్కడ వచ్చేసరికి పేరు ఒక్కసారి పేరు ఎంట్రీ చేస్తే ఇది మాట్లాడే ఇందులో మన సెకండ్ విషయంలో జాగ్రత్తగా ఎంట్రీ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ మన పేరు ఖచ్చితంగా కరెక్ట్ పేరు ఉండాలి. ఇది హౌస్ హోల్డ్ ఎనాఫ్ హౌస్ హోల్డ్ అంటే ఆ కుటుంబంలో నివసించే వ్యక్తుల యొక్క కనీస అవసరాలు తీర్చేటువంటి వ్యక్తి. అది ఎవరైనా కావచ్చు, ఆడ కావచ్చు, మొదలు కావచ్చు, సీనియర్ సిటిజన్ కావచ్చు, సంపాదించే వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కనీస అవసరాలను తీర్చే బాధ్యత తీసుకునే వ్యక్తి ఉండడం అతన్ని ఎడాప్ట్ హౌస్ హోల్డ్ కింద ట్రీట్ చేస్తుంది. సో కాబట్టి ఎడాప్ట్ హౌస్ హోల్డ్ అక్కడ మనం ఎంట్రీ చేసిన తర్వాత అతని మొబైల్ నెంబర్ అడుగుతాం. ఏదైతే కారణమో ఆ వ్యక్తి యొక్క మొబైల్ నెంబర్ కూడా మనం అందులో ఎంట్రీ చేసిన తర్వాత ఇంకా ఆప్షనల్ గా ఈమెయిల్ అడ్రస్ కూడా ఆప్షన్ ఈమెయిల్ అడ్రస్ ఎంట్రీ చేయాలి లేకుండా తీసుకుంటాం. సో ఈమెయిల్ అడ్రస్ ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ వచ్చిన తర్వాత మీకు సెకండ్ స్టెప్ ఒక ఓటీపీ. ఈ ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత మీరు ఏ లాంగ్వేజ్ లో ఆ ఫామ్ నింపాలనుకుంటారో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్లో తెలుగులో మీ కన్వీనియంట్ గా ఉండేటువంటి అభ్యర్థులు మాత్రం క్వశ్చన్ అయిపోయిన తెలుగులో పోతా అంటే యాక్సెప్ట్ ఒక్కసారి మాత్రమే లాంగ్వేజ్ సెలెక్షన్ ఉంటుంది. ఆ ఒక్కసారి మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే మొత్తం ఫామ్ సబ్మిట్ అయిపోయిన వరకు అదే లాంగ్వేజ్ కూడా మనం ఫామ్ అనేది నింపాలి. సో ఇక్కడ మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఓటీపీ వస్తుంది. సబ్మిట్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో లొకేషన్ అడుగుతుంది. మీరు ఎక్కడ అనే డాటా ఉంది. సో మన తెలంగాణలో కూడా ఇవాళ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఎవరు తెలిసారు. సో దానిలో ఏదైతే మన ఫస్ట్ ఆప్షన్ దానిలో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసింది. సో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పిన్ కోడ్ ఎంట్రీ చేస్తాం. పిన్ కోడ్ ఎంట్రీ చేయగానే ఆ పిన్ కోడ్ మీద ఎన్ని విలేజ్లు ఉన్నాయో అన్ని విలేజ్ల డాటాలు మన విలేజ్ సంబంధించిన దాన్ని సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత లొకేషన్ తీసుకోవాలి. దాన్ని
చెక్ చేసుకొని మీకు ఓకే అనుకుంటే దీన్ని మే 10వ తారీఖు సబ్మిట్ చేస్తారు. వాళ్ళే సబ్మిట్ చేయాలి. తీసుకుంటే డాటా ఏమైనా కరెక్షన్ చేయాలంటే మళ్ళీ ఓపెన్ చేసుకున్నప్పుడు కూడా మీరు ఎంత డాటా నింపుతో ఆ డాటానే కావాలి. సో ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే కూడా చేసుకున్న తర్వాత మే 10వ తారీఖు రోజు కంపల్సరీగా దాన్ని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తేనే అది ఏ బ్లాక్ ఏ నెంబర్ కేటాయించిందో వాళ్ళ బ్లాక్లోకి లేకపోతే అది స్టోర్ అయ్యి అక్కడ ఉండిపోతుంది. సో మీకు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఒక రెఫరెన్స్ నెంబర్ తెచ్చుకొని ఒక 11 అంకెల నెంబర్ వస్తుంది. దాన్ని అది మీకు టెస్ట్ మెసేజ్ కూడా వస్తుంది. మీరు మెయిల్ అడ్రస్ రాస్తే మెయిల్ కూడా వస్తుంది. సో దాన్ని మీరు రిజర్వ్ చేసుకొని ఎక్కడైనా మీ ఇంటికి వచ్చినప్పుడు అతనికి ఆ ఐడి నెంబర్ చెప్తే అతను ఆ ఐడి నెంబర్ తన యాప్లో ఎంట్రీ చేసుకుంటే మీరు ఇచ్చినటువంటి ఫార్మేట్ అతనికి కనపడుతుంది. అతను దాన్ని రావడం ప్రాసెస్ చేసి సబ్మిట్ చేస్తారు. సో అక్కడ దీని వల్ల ఏమవుతుంది, మీ డాటాను మీరే సొంతంగా నింపుకునే అవకాశం లభిస్తుంది. ఎన్నోవేటర్ ఫ్యాక్టర్ గురించి అతని సమయాన్ని మనం ఆలోచించిన వాళ్ళం. కాబట్టి అక్యురసీ ఉంటుంది, తర్వాత స్పీడ్నెస్ ఉంటుంది, ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని మన ప్రభుత్వానికి ఇచ్చిన వాళ్ళు జవాబుదారులు మనకి తెలుస్తుంది. సో అందరికోసమే ఇప్పుడు ఈ సెంట్రలైజేషన్ అనేది కంపల్సరిగా దీన్ని వైట్ పబ్లిసిటీ చేసి మనం కూడా నింపుకోవాలి. మన తోటి మిత్రులతో కూడా మనం చేస్తే మనం చూడగానే మనకి ఈ రకంగా ఓపెన్. సో ఇప్పుడు మనం చూడండి ఇది ఒక ఫిలప్ చేయడానికి పద్యాలనుకుంటా ఏ స్టెప్ తర్వాత ఏం చేయాలని కూడా మన దాంట్లో సైడ్ ఐకాన్ ఉంటాయి. వాటిని క్లిక్ చేసి కూడా మనం ఒకసారి మన ఇంటికి సంబంధించిన డాటా ఇచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి దాన్ని చూసుకొని కూడా మనం సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం అనుకుంటాం స్టేట్ తెలంగాణ పేరు చెప్పినారు, లాంగ్వేజ్ కూడా చేంజ్. సో ఇప్పుడు జిల్లా తెలంగాణ 50616 గ్రామం హౌసింగ్ బోర్డు వారి హౌసింగ్ బోర్డు
ఇట్లా ఇప్పుడు మనము ఎల్లో లైన్స్ వచ్చింది కదా, ఆ సర్కిల్ మ్యాప్ ముందు చేసుకుని మన ఇల్లు ఎక్కడ ఉంటుందో ఆ ఇంటి దగ్గర అది మన లొకేట్ చేయగానే స్థానాన్ని నిర్ధారించాలని సో దాంట్లో హోదే మన ఇంటి అడ్రస్ సంబంధించిన డీటెయిల్స్. సో ఇప్పుడు ఇందులో మనకు స్థాన వివరాలు ఇచ్చినాం, మన లొకేషన్ ఇచ్చినాము, తర్వాత కన్నపురం వివరాలు, మా ఇంటికి సెలబ్రేషన్ నా ఇంటికి సంబంధించిన వివరాలు ఇచ్చినాం. తర్వాత ఇప్పుడు ఇక అందులో ఆ రెండో దానిలో అడిగే ప్రశ్నలు ఇట్లా ఉంటాయి. అంటే ఇందులో ఫస్ట్ మనం ఉండేటువంటి బిల్డింగ్ కి సంబంధించినటువంటి వివరాలు, రూమ్, ఫ్లోర్ ఏ రకంగా, రూమ్ ఎలా ఉంటుంది, ఫ్లోర్ ఎలా, వాల్స్, ఈ 3 క్వశ్చన్లు ఉంటాయి. బిల్డింగ్ స్ట్రక్చర్ సంబంధించిన నిర్మాణానికి వాడినటువంటి ముడి సరుకు ఏమేమి వాడినాం, ఫ్లోరింగ్ ఏం వాడినాము, రూఫ్ ఏం వాడినాము, వాల్స్ కోసం ఏం వాడినాం అనేది ఇట్లా వాళ్ళకు వస్తే క్వశ్చన్స్ వస్తాయి. గమనించిన వరకు నేల ప్రధానంగా దేంట్లో కట్టబడి ఉన్నది. సో ఇక్కడ మనం కింద దాదాపు టైల్స్, మా ఇంట్లో నేను టైల్స్ వాడినా కాబట్టి టైల్స్ సో ఇక్కడ మనం మనం మ్యాప్ అయిన తర్వాత ఫ్లోర్ ఏమైనా వాళ్ళకు ఈ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్కడ ఎన్వరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ మీ ఇంటికి రాగానే ఆ ఇంటి నెంబర్ ఎంట్రీ చేస్తుంది. మీ ఇంటి నెంబర్ కూడా మనం మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ అమలు చేసి ఇంటి నెంబర్ సార్ ఆ ఇంటి నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత సెక్షన్ హౌస్ నెంబర్ 3వది ఆటోమేటిక్గా జనరేట్ అయిన తర్వాత 4వ క్వశ్చన్ నుంచి అసలు మళ్ళీ ప్రశ్నిస్తారు. మీరు ఇది సొంతంగా మీరే అక్కడ ఎన్వరేటర్ ఇక్కడ మీరే తీసుకుంటారు. సో ఇక్కడ ఫ్లోర్ సంబంధించినటువంటి క్వశ్చన్ తర్వాత వాల్ సంబంధించినటువంటి క్వశ్చన్, తర్వాత రూమ్ సంబంధించినటువంటి క్వశ్చన్, తర్వాత అతనికి ఆపరాడు మన 4th క్వశ్చన్ కంటే ముందు ఆ ఇంటి వ్యక్తులు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుంటారా లేదా అని ఆపరాడు. సో చేసుకున్నాడు అలా చేసుకున్నాం, ఆ ఇంటి మీద చేసుకున్నాం నంబర్ చూస్తే అతను ఇచ్చినటువంటి ఆ నంబర్ ఎంట్రీ చేసినప్పుడు అతని ఆమ్లెట్ నెంబర్ ఎంతమంది ఎన్రోల్ చేస్తున్నారో వాళ్ళ ఐడి నెంబర్ వస్తుంది. అందులో మీ ఐడి నెంబర్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తే మీరు పెట్టినటువంటి క్వశ్చన్ సంబంధించినంత ప్రింట్లు అందులో తప్పు ఇంటి కనిపిస్తే అతను కరెక్షన్ కూడా చేయాలి. ఈ కరెక్షన్ దగ్గర ఇంటి నెంబర్ మారలేము, పేరు ఈ 2 మాత్రం మనం ఇంట్లో చేంజ్ చేయాలి. మిగతా డాటాలో కూడా క్వశ్చన్ ఆన్సర్ దాన్ని ఎడిట్ చేసి కరెక్షన్ చేయాలి. కరెక్షన్ చేసిన తర్వాత ఓకే అని అనుకున్న తర్వాత అప్పుడు కన్ఫర్మ్ చేసి సబ్మిట్ చేసి అప్పుడు దీనికి సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ పూర్తయినట్లే. సో మీరు ఎన్యూమరేషన్ చేసినంత మాత్రాన అయిపోయినాక దాన్ని మళ్ళీ తిరిగి మీద ఎన్యూమరేటర్ వచ్చి మీ ఐడి నెంబర్ అసలు లాగిన్లో చూసి చెక్ చేసి కన్ఫర్మ్ చేస్తేనే అది మెయిన్ ఫోటోలో పోతుంది. అదర్వైజ్ అది ఫోటోలోనే పోతుంది. తర్వాత అది ఎక్కడ కూడా బయటకు కూడా ఎక్కడ డిస్ప్లే రాదు. మీరు చూసి సబ్మిట్ చేసిన తర్వాత మీరు చూసుకుంటా ఉంటారు తర్వాత. ఓకేనా సార్, ఇది సెల్ఫ్ ఎన్యూమరేషన్ సంబంధించిన ఇందులో చాలా సింపుల్గా సబ్మిట్ చేయాలంటే మనం ఎన్నిసార్లు అంటే సేమ్ డ్రాఫ్ట్లో సేవ్ అయిపోతుంది. మీరు ఎప్పుడు ఓపెన్ చేయగానే మీ నంబర్ కొట్టగానే అది ఓపెన్, మీ మొబైల్ నెంబర్ కొట్టగానే మీరు ఎక్కడ చేస్తే అదంతా కనబడుతుంది. జనాభా హౌస్ లెక్క. సో వాళ్ళు ఇంటి దగ్గర ఉన్న ఎంతమంది ఉన్నారు, ఎక్కడైనా ఏ హౌస్ మీకు ఎంత మీకు మద్దతు ఇక్కడ సాధారణంగా మీరు తీసుకుంటున్నారు ఆ క్వశ్చన్. సో మీరు 10 హౌసెస్ కూడా కాబట్టి అది ఎంత చేసిన అవసరం లేదు. మీరు ఇక్కడ ఉంటున్నారు ఆ హౌస్ నెంబర్ అదే వాళ్ళు చెప్పలేదు. సో సెన్సస్ హౌస్ అంటే వేరే వాళ్ళు 2 కిచెన్స్ ఉన్నాయంటే 2 సెన్సస్ ఉంది. సో సెన్సస్ అంటే సెన్సస్ హౌస్ డెఫినేషన్ లో కిచెన్ పాత్ర చాలా ముఖ్యమైన ఉంది. సో ఒకే ఒక ప్లేస్ లో వంట చేస్తే ఇట్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ వన్ సెన్సస్ హౌస్. అండ్ ఎనీ కిచెన్ ఉన్నా అవి సెన్సస్ హౌస్ ఉంటాయి. విడో ఉన్నారు, బాగా విడో ఉన్నారు, సో విడో పెట్టారు, అది పెట్టవచ్చు, అది పెట్టారు. కపుల్స్ ఇన్కమ్ లో బతికి ఎంతమంది ఉన్నారో అలాగే పెట్టారు. అదే విడో ఉంటే విడో, డైవోర్స్ ఉంటే డైవోర్స్, చనిపోయారు డైవోర్స్ అయితే మల్టిపుల్ అది ఉండదు. సో ఆ కేసెస్ లో డైవోర్స్ ఉంటే సింగల్ ఉంటారు. ఓకే, 6 మెంబర్స్ లో ఎంతమంది డబల్ లో ఉన్నారు అంటే కపుల్ లో ఉన్నారు. సో దాట్